నిన్న ఆదివారం ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే కల్కి అడ్వాన్స్ బుకింగ్ అసలు ఆ క్రేజ్ చూస్తే బుక్ మై షో క్రాష్ అయిపోయింది. ఒక గంటలోనే 70,000 టికెట్లు అమ్ముడిపోయాయి. ఇంకా మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే ఓపెన్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇక కర్ణాటకలో అయితే 3 గంటల్లో 13,000 టికెట్లు బుక్ మై షోలో సేల్ అయ్యాయి. అందులో 10,000 టికెట్లు ఒక బెంగళూరులోనే అయ్యాయి. మిగతా 3,000 టికెట్లు మిగతా మిగతా కర్ణాటక రీజన్ నుంచి. ఇక ఆల్రెడీ మనకు ఓవర్సీస్ ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో వారం కిందట బుకింగ్స్ ఓపెన్ అయితే అక్కడ $3 మిలియన్ టచ్ అయింది. ఇక మిగతా అన్ని దేశాలు కలిపి మరో $50 లక్షలు అంటే 3.5 మిలియన్ ఆల్రెడీ ఓవర్సీస్లో వచ్చింది. ఇంకా సినిమా రిలీజ్కి ఇంకా 3 రోజులు ఉంది. ఈరోజు సోమవారమే, గురువారం సినిమా రిలీజు, బుధవారం ప్రీమియర్స్. సో 3.5 మిలియన్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో చెప్పాలంటే 30 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. ఇక ఇండియాలో నిన్న ఓపెన్ అయిన అన్ని చోట్ల ఓపెన్ కాలేదు, ఓపెన్ అయిన వరకు 20 కోట్లు గ్రాస్ అంటే 70,000 టికెట్లు 3 గంటల్లోనే అయ్యాయి. బుక్ మై షో క్రాష్ అయింది. పేటిఎంలో కూడా చాలా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఒక 20 కోట్లు గ్రాస్ అయితే ఉంది. సో టోటల్గా చూసుకుంటే ఈ సోమవారం మధ్యాహ్నానికి చూసుకుంటే 50 కోట్లు గ్రాస్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. ఇంకా సోమ, మంగళ, బుధు మనకి ఇండియాలో చూసుకుంటే ఈజీగా 80 నుంచి 100 కోట్లు గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే మొదటి రోజు వచ్చేలాగా ఉంది. అండ్ ఇంతవరకు ఉన్న అన్ని రికార్డులు అంటే RRR రికార్డు హైయెస్ట్, దాన్ని బీట్ ఇక అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఇక ఓపెనింగ్స్తో, ప్రీమియర్స్తో, మొదటి రోజుతో ఇక సినిమా టాక్ ఏమాత్రం బాగున్నా శనివారం, ఆదివారం ఆ 2 రోజుల్లో ఇక సినిమా రచ్చ రచ్చ చేస్తుంది. ఇక ఏ రికార్డు మిగలదు. సో ఇక అన్ని రికార్డులు పోయి కొత్త రికార్డ్స్ అన్నీ కల్కి పేరు మీదనే ఉండబోతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. సో అది ఇప్పటి వరకు ఈ సోమవారం మధ్యాహ్నం వరకు చూసుకుంటే 50 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. అందులో 30 కోట్లు ఓవర్సీస్ నుంచి, 20 కోట్లు ఇండియా నుంచి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఓపెన్ అయింది కానీ ఇంకా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఓపెన్ కాలేదు. సో సినిమా ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఓకే, బాయ్.